నేను చెప్పేది అబద్ధమైతే ఆడవాళ్ళు నన్ను అడగండి. మొదటి సలహా ఏంటి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు, ఆడవాళ్ళు అర్థం అవరు. రెండో సలహా ఏంటి? ఆవిడ ఎదురుగుండా ఎవరిని పొగడకో. మూడో సలహా, ఎక్కడికైనా రమ్మన్నప్పుడు నీరసం అన్నదంటే గమ్ములు కంగారు పడి నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్లు తీయకు, అది ఏ స్కానింగ్లో రాదు, అది అదో మాయ రోగం. నాలుగో సలహా చెప్తున్నా, ఎప్పుడైనా గొడవలు వచ్చి మాట అనుకోవలసి వస్తే ఆ పిల్లని ఏమన్నా అంటే ఒకవేళ పడతాదేమో గాని చేసుకున్నందుకు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కానీ అన్నవన్నీ పీకట్టేసిందే. వాళ్ళ అమ్మని కన్నోళ్ళని కనుక ఏమన్నా అన్నవన్నీ కోపం మొలిగిపోయిందే. జాగ్రత్త, నేను బోళ్ళని తగులు తీర్చాను అలాగా. ఏనా అమ్మాయిని వాళ్ళ అమ్మని నాన్న ఏమనుకో. తర్వాత ఇంకో సలహా చెప్తున్నాను, మనం ఎన్ని వేల రూపాయలు ఎట్టి చీరగా మన పేరు చెప్పరు, మనల్ని హైలైట్ చేయరు. వాళ్ళ అమ్మ ఎడతాది 500 ఎట్టి, అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఎట్టారంటే మనకి ఇక్కడ ఒళ్ళు మండిపోద్ది. మరి అప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహించాలరా కన్నా. ఓకేనా? ఇవన్నీ నేను తప్పైతే చెప్పండి, నేను అబద్ధం చెప్తే నన్ను అడగండి. ఇంకో సలహా చెప్తున్నాను,